కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. ఏపీ పోలీసులు ప్రమాదానికి గల కారణాలు అన్వేషించేందుకు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. మరోపక్క ఫోరెన్సిక్ టీమ్స్ బస్సులో సేకరించిన శాంపిల్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. మృతుల గుర్తింపు కోసం DNA నమూనాలు సేకరించారు. ఇక తెలంగాణలో ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ తనిఖీలు ముమ్మరం చేసింది. నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు చేపట్టింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఏపీ ప్రభుత్వం స్పీడప్ చేసింది. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తుంది. ప్రధానంగా బస్సులో ఉన్నటువంటి డ్రైవర్సు ప్రమాదం జరిగిన సందర్భంలో వాళ్ళు వ్యవహరించిన తీరు, అట్లాగే స్పాట్లో జరిగినటువంటి ఏవైతే సీన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా పోలీసు అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. మరోపక్క ప్రమాదానికి మూల కారణమైనటువంటి బైకరు, ఆ బైకు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్న సందర్భంలో అంతకన్నా ముందు ప్రమాదానికి ముందు ఆ బైకరు శివశంకర్ అనే బైక్ నడిపిన వ్యక్తి ఒక పెట్రోల్ బంక్లో కనిపించడం, ఆయన కనిపించిన తీరు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన అప్పటికే మద్యం తాగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. బైక్ని పెట్రోల్ బంక్లో తిప్పడం, అట్లాగే బైకు మూవ్ చేసినప్పుడు స్కిడ్ అయి కింద పడుతున్నట్టుగా శివశంకర్ ఆ విజువల్లో కనిపిస్తూ ఉన్నారు. పెట్రోల్ బంక్లో వచ్చినటువంటి సీసీ కెమెరా విజువల్స్ ఉన్నాయో వాటిని కూడా పోలీసులు ఒక ప్రామాణికంగా తీసుకొని దాని యాంగిల్లో కూడా విచారణ చేస్తున్నారు. దీంతోపాటు శివశంకర్ వెనకాల ఆయన స్నేహితుడు మరో వ్యక్తి ఉన్నారు. ఆయన ద్వారా కూడా అంటే ఈ ప్రమాదంలో బైక్ మీద ఉన్నటువంటి శివశంకర్ మాత్రమే చనిపోయారు, మిగతా ఆ వ్యక్తి ఎక్కడున్నారు అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ఆయన ద్వారా కూడా మరికొంత ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం జరుగుతుంది. బస్సు డ్రైవర్ చెప్తున్న దాని ప్రకారం లక్ష్మణ్ బస్సు డ్రైవర్ ప్రధానమైనటువంటి డ్రైవర్. ఆ లక్ష్మణ్ని పోలీసులు విచారించిన సందర్భంలో చెప్పిన దాని ప్రకారం అప్పటికే రోడ్డు పైన బైక్ పడి ఉంది, ఆ బైక్ని ఇంకొక బైకు ఢీకొని ఉండొచ్చు అనే విషయాన్ని లక్ష్మణ్ పోలీసుల ముందు చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ముందు ఇంకో బైకు ఢీకొన్న పరిస్థితి ఉంటే ఆ ముందు ఢీకొన్న బైకు ఎక్కడ ఉంది అనే యాంగిల్లో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సో అన్ని కోణాల్లో అన్ని యాంగిల్లో కూడా విచారణ నిర్వహిస్తున్నారు పోలీసు అధికారులు. దీంతోపాటు ఇక ఐ విట్నెస్ ప్రమాదం జరిగిన సందర్భంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఐ విట్నెస్ని కూడా పోలీసులు వాళ్ళ ద్వారా కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. సో నిన్న ప్రమాదం జరిగిన తర్వాత బస్సులో జరిగినటువంటి శాంపిల్స్ని ఫోరెన్సిక్ టీం సేకరించింది. వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్యాక్ చేసి మరి వాటి అన్నిటిని కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వచ్చినటువంటి ప్రతి ఎవిడెన్స్ని కూడా చాలా కీలకంగా పోలీస్ శాఖ భావిస్తుంది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వంలో వివిధ రకాల టీమ్స్ అన్నింటినీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఘటనా స్థలానికి ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు హోంమంత్రి అనిత కూడా రావడం జరిగింది. సో నిన్న స్పాట్ని విజిట్ చేసిన తర్వాత వీలైనంత వేగంగా ఖచ్చితంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి, ఖచ్చితమైన సమాచారంతో ఇన్ఫర్మేషన్ని పూర్తి చేయాలని చెప్పి కోరడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అటు అధికారులందరికీ కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి కూడా నిన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అటు తెలంగాణలో కానీ ఏపీలో కానీ అంటే ఎట్లాంటి పర్మిషన్ లేకుండా లేకపోతే ఈ రూల్స్ని వైలేట్ చేస్తున్నటువంటి బస్సెస్ మీద కేసులు నమోదు చేయాలి. ఖచ్చితంగా వేగాన్ని కంట్రోల్ చేస్తూ ఇట్లాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆ రెండు ప్రభుత్వాలు అటు తెలంగాణ కానీ ఏపీ ప్రభుత్వం కానీ అధికారులు ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆర్టీఏ అధికారులంతా కూడా అటు ప్రధాన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హైవేల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఉదయం నుంచి కూడా మొత్తం అన్ని వెహికల్స్ని ప్రైవేట్ బస్సులని తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ రాయకల్ టోల్ ప్లాజా దగ్గర 2 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి బస్సుల్లో ముఖ్యంగా వాళ్ళు గమనిస్తున్నది ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్, వీటితో పాటు లగేజ్ క్యాబిన్లో ఏ అంశాలని ఏ మెటీరియల్స్ని తరలిస్తున్నారు అనే యాంగిల్లో పరిశీలన చేస్తున్నారు. దీంతోపాటు పర్మిషన్ ఉందా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎట్లాంటి నిబంధనలు పాటించకపోయినప్పటికీ కూడా వాటి మీద ఇమ్మీడియట్గా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచించిన నేపథ్యంలో అటు హైదరాబాద్ బెంగళూరు హైవే మీద పూర్తి స్థాయిలో విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. సో మొత్తానికి ఓవైపేమో హైవేల మీద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం, మరోపక్క కేసు జరిగినటువంటి ప్రమాదం మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. కేసును వేగంగా ఛేదించేందుకు కర్నూలు జిల్లా పోలీసులు శతవిధాల ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, కర్నూలు నుంచి.